హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ పొద్దున్నే పూజ చేసేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత నుంచి ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నానండి. వంట స్టార్ట్ చేసే ముందు జ్యూస్ వేసేస్తున్నాను. జ్యూస్ వేసి ఉంచేస్తే పాప తాగి వెళ్ళిద్ది అని చెప్పేసి చేస్తున్నాను. పాలకూర ఆకులు తీసుకున్నాను. యాపిల్ ఒక ముక్క, యాపిల్ ఒక అరకాయ తీసుకున్నానండి. అలానే దానిమ్మ గింజలు కూడా అంతే ఫుల్ కాయ ఒలిచి పెట్టేసుకున్నాను. హాఫ్ వేసుకున్నాను అన్నమాట. అవి వేసుకున్నాను. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండేసుకొని అందులో ఉంటే తేనె కూడా కలుపుకొని తాగొచ్చండి. దానిమ్మ గింజలు వేసాం కాబట్టి జ్యూస్ కూడా తియ్యగానే ఉంది. ఇంకా తేనె అయితే ఏమీ కలుపుకోవట్లేదు, మేము ఇలానే తాగేస్తున్నాము. జ్యూస్ బాగుంది, ఇలా ట్రై చేయండి. పాలకూర డైరెక్ట్గా తాగలేని వాళ్ళు ఇలా ఫ్రూట్స్ వేసుకుంటే బాగుండిద్ది. తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి మల్టీగ్రెయిన్ పిండి నిన్న తెప్పించుకున్నాను కదా, మల్టీగ్రెయిన్ పిండి మరపట్టించుకున్నానని చూపించాను కదా, 2 kgs పైనే వచ్చింది. ఇంకా వాటితో దోశలు వేస్తున్నాను. ఈ మల్టీగ్రెయిన్ పిండి వేపించుకొని ఉంచుకున్నారనుకోండి, దోశలు వేసుకోవచ్చు, చపాతీలు, అలానే రొట్టెల్లాగా కాల్చుకోవచ్చు. ఏదైనా ఈజీగా వస్తున్నాయండి, చక్కగా చేసుకోవచ్చు. మనకి హెల్దీ వేలో మనం తినాలి అనుకుంటే మల్టీగ్రెయిన్ పిండి మనకి చాలా యూజ్ అవుతుంది. చక్కగా ఇలా దోశలాగా వేసేసుకొని పైన ఉల్లిపాయ, క్యారెట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. స్పైసీగా తినేవాళ్ళు అనుకోండి, పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి ఏమీ వేయలేదు, కొత్తిమీర మట్టుకు వేసుకున్నాను. కొత్తిమీర కూడా ఇష్టంగానే తింటామండి, అందుకని కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉందనుకోండి అన్నిట్లో వాడుకుంటూ ఉంటాను. ఇలా మల్టీగ్రెయిన్ దోశలండి 2 పెట్టేసుకొని ఏదన్నా ఒక ఫ్రూట్ తినేసి, ఏదైనా ఫ్రూట్ అయినా తినొచ్చు, లేదన్నా అలా జ్యూస్ చేసేసుకుంటే ఒక గ్లాస్ జ్యూస్, ఇవి 2 సింపుల్గా చిన్నగా దోశలు వేసేసుకుంటే అసలు మనకి చాలా హెల్దీ ఫుడ్ అండి. 2 చాలా కడుపు నిండిపోతున్నాయి. అలానే మనకి హెల్దీ వేలే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కూడా ఆకలి వేయకుండా ఉంటుంది. చాలా బాగుంటున్నాయి ఇలా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇంకొక వైపు తిప్పుకున్నాను కదా, అలా తిప్పుకోకుండా డైరెక్ట్గా కొంచెం మగ్గబెట్టేసి ఇలా మూత పెట్టి మగ్గబెట్టి ఇలా ఒకవైపే కాల్చుకున్నా కూడా దోశ బాగుంది. ఇలా కూడా చేశాను. ఇలా ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. నైట్ ఏమో ఇదే పిండితో చపాతీ చేస్తున్నాను డైలీ. కొంచెం గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే ఇది ఒక 2 కప్పులు కలుపుకొని చపాతీగా కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఈ దోశలు మట్టుకు చాలా సింపుల్గా బాగుంది. ఆ పిండిలో ఏం వేసానంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం 2 వేసి వాటర్ వేసి కలిపేసుకున్నానండి. ఆ పిండిలో కలుపుకున్నది దోశ పిండి ఎంత పలచగా ఎలా ఉంటుందో అలా కలుపుకున్నాను అనమాట. దోశ బ్యాటర్ ఎలా ఉండిద్దో సేమ్ అలానే కలుపుకోవాలి. మరి చప్పదనం లేకుండా ఉండటం కోసం కొంచెం కారం కూడా వేసుకున్నాను. తర్వాత పైన వచ్చేసి ఇలా వేసుకోండి. దోశలు అవి తింటుంటే చట్నీ పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వారికి అనుకోండి చట్నీ కంపల్సరీ చేసి ఇస్తాను. మేమే కదా అని చెప్పేసి ఇలా చెరో గ్లాసు జ్యూస్ తాగాము. అలానే చెరో 2 దోశలు వేసేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ ఇలా కంప్లీట్ అయింది ఈరోజు అయితే. తర్వాత ఇంకా సాయంత్రం అండి సేమ్ ఇదే పిండి కలిపేసి ఉంచుకున్నాను. ఇది డైరెక్ట్ ఇలా చపాతీ అయినా కలిపేసేసుకోవచ్చు. చపాతీ కానీ చేద్దాం అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువైందని అనిపించింది. సరే ఇంకెందుకులే అని చెప్పేసి
ఇంకా అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసేసుకున్నాను. అన్నీ కట్ చేసేసుకొని ఆ పిండిలో వేసేసి బాగా కలుపుకున్నానండి. ఇంకా వాటిని ఎలా చేస్తున్నానంటే ఇప్పుడు రొట్టెలలాగా చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నేను చపాతీ చేద్దాం అనుకున్నాను. ఇంకా అనుకోకుండా ఇవి రొట్టెల్లాగా ఇలా చేసుకున్నాను అనమాట. ఇది కూడా మల్టీగ్రెయిన్ పిండేనండి. ఇది రోటీ మేకరు తెప్పించుకున్నాను. రోజు డైలీ చపాతీ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి అది తెప్పించుకున్నాను. ఇలా రొట్టెల్లాగా కవర్ పైన ఆయిల్ మనకి రాసుకుంటూ వేళ్ళకి కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది కదండి జొన్న పిండి వీటిల్లో, అందుకని అంటేసుకుంటూ ఉంటుంది. కొంచెం ఆయిల్ రాసుకుంటా ఆ రొట్టెని డైరెక్ట్ కవర్ మీద కాకపోయినా పెనం మీద అయినా నొక్కేసుకోవచ్చండి, చాలా ఈజీగా అయిపోతుంది. చపాతీ అనుకోండి చాలా టైం ఎక్కువ ప్రాసెస్ అనమాట, చేయడం కాల్చడం. ఇవనుకోండి చాలా ఈజీగా అయిపోతున్నాయి అనిపించింది. మార్నింగ్ ఆ దోశలు బాగున్నాయి, ఈవినింగ్ వచ్చేసి ఇలా చేసుకున్నాను, ఇవి కూడా బాగున్నాయి. ఇంట్లో ఏ కర్రీతో అయినా సరే ఇది చక్కగా పప్పు వండుకున్నా, కొంచెం గ్రేవీ కర్రీలు ఏం వండుకున్నా సరే ఇవి ఇలా చేసేసుకొని తినొచ్చు అనమాట. ఇంట్లో పొద్దున కర్రీ వండిందే తినేసేసామండి నంచేసుకొని. వంకాయ టమాటా ఏదో కర్రీ వండానండి. ఆ కర్రీకి ఈ రొట్టెలకి చాలా సెట్ అయింది, చాలా బాగున్నాయి. ఏది ఉన్నా తినేసేయచ్చు, ఇదే అని ఏమీ అవసరం లేదు. ఈ రోజుకి ఇదండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.